ప్రపంచ ధాన్యాగారంగా భారత్ మారుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మిల్లెట్ల ఉత్పత్తిలో ఇండియా అగ్రగామిగా ఉందన్నారు. ఢిల్లీలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ సమ్మిట్ ని ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల ఓటమితో బీజేపీ మానసికంగా దెబ్బతిందన్నారు. ఇండియా కూటమి నేతలు కేంద్రం కులగణనను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆహార భద్రతకు భారత్ ఆశాకిరణంగా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయ ఆహార పోషకాహార డిమాండ్కు ఇండియా పరిష్కారం కనుగొంటుందన్నారు. ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల కాన్ఫరెన్స్ లో ప్రధాని పాల్గొన్నారు. ఈ నెల 7 వరకు సదస్సు జరగనుంది. సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థల దిశగా పరిణామం అనే థీమ్తో సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద మిల్లెట్ల ఉత్పత్తిదారన్నారు ప్రధాని మోదీ. గత 10 ఏళ్లలో వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా 1900 కొత్త వంగడాలను రూపొందించిందన్నారు. కేంద్ర బడ్జెట్లోనూ వ్యవసాయానికి పెద్దపీట వేశామన్నారు మోదీ. लाइफ और फूड को लेकर ये हजारों वर्ष पहले का भारतीय विजडम है. इसी विजडम के आधार पर भारत में एग्रीकल्चर का विकास हुआ है. వయనాడు బాధితులకు సాయం చేయడానికి ముందుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వాన్ని అభినందించారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ఈ కష్ట సమయంలో మీరు నిర్మించే 100 ఇండ్లు బాధితులకు కొండంత అండ అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో వయనాడు ప్రజలకు ప్రతి ఒక్కరి సాయం అవసరమంటూ ట్వీట్ చేశారు రాహుల్. వయనాడు విపత్తుకు కమ్యూనిస్టు కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. కేరళలోని పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో ఇల్లీగల్ గా మైనింగ్ తోనే ప్రమాదం జరిగిందన్నారు. పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ ఢిల్లీ ఐఐటి హెచ్చరికలను విజయన్ సర్కార్ పట్టించుకోలేదన్నారు తేజస్వి. The state government against the rampant illegal commercialization, mining, quarrying activities that are happening in the eco-sensitive zone in the Western Ghats. The Congress party rejected all of these things, did not take any action. This is a man-made, or rather I would say a communist Congress-made disaster that has taken place in Wayanad. బీహార్లో కులగణన రిజర్వేషన్ల పెంపుపై సీఎం నితీష్ కుమార్ మాట మార్చారన్నారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా. జేడీయూతో కలిసి ఉన్నప్పుడే తేజస్వి యాదవ్ సామాజిక న్యాయంపై గలమెత్తారన్నారు. రిజర్వేషన్ల పెంపు అంశాన్ని 9వ షెడ్యూల్లో జోడిస్తే దానికి న్యాయపరమైన రక్షణ ఉంటుందన్నారు మనోజ్ ఝా. कोई एक असत्य बोल रहा है, या तो नीतीश जी ने वो प्रपोजल नहीं भेजा, और अगर वो प्रपोजल भेजा तो यहां कोई कार्रवाई नहीं हुई, तो कहीं ना कहीं इसमें एक बहुत बड़ी विसंगति है. उस संदर्भ में कल नेता प्रतिपक्ष तेजस्वी जी ने లోక్సభ ఎన్నికల ఓటమితో బీజేపీ మానసికంగా దెబ్బతిందన్నారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. మహారాష్ట్రలో రాజకీయాలను రోజురోజుకు దిగజార్చుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ పై బీజేపీ వాళ్లే సచిన్ వాజేతో ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు సంజయ్ రౌత్. अनिल देशमुख 7 बार की विधायक है, अभी भी है, नेता है एक पार्टी का. उनको फंसाया गया. उनको बोलने का अधिकार है, वो बोल सकते हैं, लेकिन उनको जवाब देने के लिए आपको एक टेररिस्ट का सहारा लेना पड़ रहा है बीजेपी को. ये आपकी हार है. అయోధ్య గ్యాంగ్ రేప్ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. దోషులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. డిఎన్ఏ టెస్టుల తర్వాత ఆరోపణలు అవాస్తవమని తేలితే అధికారులను కూడా వదిలిపెట్టొద్దంటూ ట్వీట్ చేశారు అఖిలేష్. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీ నేత అక్రమ నిర్మాణాల కూల్చివేతను సమర్థించారు బీఎస్పీ అధినేత మాయావతి. కులమత రాజకీయాలకు అతీతంగా విచారణ జరగాలన్నారు. గతంలో అఖిలేష్ ప్రభుత్వం నిందితులకు ఎన్ని డిఎన్ఏ టెస్టులు చేసిందో చెప్పాలన్నారు మాయావతి.